హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. అలేఖ్య చిట్టి పికిల్స్ అందరికీ తెలిసిన విషయమే. సో ఆవిడ కస్టమర్తో మాట్లాడిన బూత్ పురాణం ఒకసారి విందాం. దాని తర్వాత అసలు మ్యాటర్ ఏంటో మాట్లాడుకుందాం. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఈ స్మార్ట్ కాలంలో ఒక బిజినెస్ జరపాలంటే ముందుగా మనకు మాట్లాడటం మంచిగా రావాలి, ఆ తర్వాత ఫుడ్ టేస్టీగా ఉండాలి. ఫుడ్ టేస్ట్ ఉన్నంత మాత్రాన అంటే మాట్లాడటం మంచిగా లేకపోతే తేడా కొట్టేద్ది. సో అందువల్లే కస్టమర్లను దేవుళ్ళుగా చూడాలంటారు. సో వారికి నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి, వారి మన్నలను ప్రశంసలను పొందాలి, వాళ్ళు ఇచ్చే రివ్యూలు తీసుకోవాలి. అప్పుడే మన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అలా కాదు కూడదు అనుకుంటే మొత్తానికే తేడా కొట్టేస్తుంది. నిజంగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పాలి. సో ఏ వ్యాపారంలో అయినా ప్రధాన సూత్రం కస్టమర్ను గౌరవించడమే. ఒకవేళ కస్టమర్ అడ్డగోలుగా మాట్లాడితే ముందుగా సముదాయించే ప్రయత్నం చేయాలి. అప్పటికీ అది తగ్గకపోతే మనము అందుకోవాలి. ఇది వాస్తవం కదా. అంతే తప్ప ముందుగానే మనం మొదలు పెడితే కస్టమర్కు ఎక్కడో కాలుతుంది. సో ఆ తర్వాత దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితి అలేఖ్య చిట్టికి అర్థమైంది. ఇంతకీ ఎవరు ఈమె అంటారా? ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిన పికిల్స్ ఓనర్. సో ఈమె రాజమండ్రి ఆ నగరం కేంద్రంగానే పచ్చళ్ళ వ్యాపారం మొదలెట్టింది యువతి. అందులోనూ వాక్చాతుర్యం బాగుండడంతో పికిల్స్ వ్యాపారం ప్రారంభించిన కొంతకాలానికే మంచి ఫేమ్ వచ్చేసింది. సో మీమస్ కూడా ఉంటారో చెప్పండి. వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళు చెప్పే మాటలను కావచ్చు గట్టి ట్రోల్ చేశారు. టోటల్గా వాళ్ళ బిజినెస్ పెంచేశారు. సో మార్కెట్లో తన పికిల్స్ తానే ప్రమోట్ చేసుకుంది, మార్కెట్లో విజయవంతమైంది. అయితే ఇలాంటి మహిళలను ఖచ్చితంగా అభినందించాలి. కానీ అలేఖ్య చిట్టి తయారు చేసే పికిల్స్కు విపరీతమైన రేటు ఉంటుందని మార్కెట్లో టాక్. అయితే క్వాలిటీ కొనసాగిస్తున్నాం కాబట్టి రేట్లు కూడా అలానే ఉంటాయని అలేఖ్య సమర్థించుకుంటుంది ఎప్పటికప్పుడు. అయితే ఇటీవల వినియోగదారుడికి ఆమె పంపిన వాయిస్ నోట్ అత్యంత దారుణంగా ఉంది. దీంతో నెట్టింట ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆమెకు ఒక వాట్సాప్ బిజినెస్ ఖాతా ఉంది. అందులో ఆర్డర్ పెడితే కస్టమర్ల లొకేషన్ వద్దకు డెలివరీ ఇస్తారు. అయితే ఒక కస్టమరు ఇటీవల వాట్సాప్ అకౌంట్లో పికిల్స్ చూసి ఆయన అవి తీసుకుందాం అనుకున్నాడు. ఎందుకు ఆ ధరలు అసలు అంత హైగా ఉన్నాయని అడిగాడు అనమాట. సో ఆ ప్రశ్నకి అవతల వైపు నుంచి అడ్డగోలుగా బూతులు తిడుతూ అత్యంత దారుణమైన ఫీమేల్ వాయిస్ మెసేజ్ అతనికి వచ్చింది. సో ఆ కస్టమర్ ధరలు ఎక్కువ ఉన్నాయని అడిగితే ఆ ప్రశ్నకు తగ్గట్టుగానే సమాధానం చెప్పాలి. సరే, ఒక ఆడపిల్ల కాబట్టి అంతకీ ఇష్టం లేకపోతే అతడిని బ్లాక్లో పెట్టాలి. కానీ అడ్డగోలుగా విమర్శించడం దేనికి? అయితే అలేఖ్య చిట్టి ఆ బూతులు మెసేజ్ పెట్టిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. సో దీంతో పరిస్థితి ఒకసారిగా తారుమారైపోయింది. ఫలితంగా అలేఖ్య చిట్టి దుకాణం కొద్ది రోజుల వరకు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో విమర్శలు తీవ్రంగా రావడంతో అలేఖ్య చిట్టి వాట్సాప్ అకౌంట్ను డిలీట్ చేసింది. ఇన్స్టాలో కూడా కనిపించట్లేదు, వాళ్ళ వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. మొత్తం అంతా బ్యాంగ్ అయిందని చెప్పుకోవాలి. అంటే నెట్టింట వచ్చిన విమర్శల ధాటికి అలేఖ్య చిట్టి సైలెంట్ అయిపోయిందని చెప్పాలి. సో వాస్తవానికి ఆయన రేట్లు ఎందుకు ఎక్కువ ఉంటాయి? సరే, అలేఖ్య చిట్టి మీద మొదటి నుంచి కూడా రేట్లు ఎక్కువ ఉంటాయి అనే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది కాబట్టి అలాంటి టైంలో ఏం చెప్పాలి? లేదంటే మేము నూనె కొంచెం మంచిది వాడతాం, అందరూ వాడింది వాడడం, లేదా నీ బిజినెస్ మోడల్ నీ బిజినెస్ని పెంచుకోవడానికి కస్టమర్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా 2 ప్యారల్గా బ్యాలెన్స్ చేస్తూ చెప్పాలి. అలాంటిది పక్కన పెట్టేసి ఆయన్ని పిచ్చిగా బూతులు తిడితే ఊరుకుంటాడు చెప్పండి? కస్టమర్లే కదా దేవుళ్ళు. సో అలేఖ్య చిట్టి గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.